జై భీమ్ 26 కాబట్టి ఆ రోజు మన రాజ్యాంగం మనకు అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఆ పర్వదినాన్ని మన ప్రాంతంలో ఆల్గామ గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం. అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా ఆల్గాంలో నిర్వహించడం జరుగుతున్నది. దాని యొక్క పత్రాలను మన బోధిసత్వ సమాజ సభ్యులు, అధ్యక్షులు, వ్యవస్థాపకులు ఓలిహదర్ గారు, అదేవిధంగా ఎంఎన్ఎస్ జిల్లా ఇన్ఛార్జి మనోజ రాజమౌళన్న గారు ఇద్దరు కలిసి ఇక్కడ కరపత్రాలను రిలీజ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మన యొక్క మహనీయులు ఏదైతే మనకు ఈ హక్కులు సాధించి పెట్టిందో వాళ్ళను మనం ఎప్పటి నిరంతరం గుర్తుంచుకునే విధంగా బోరంపల్లిలో మనకు చదువుల తల్లి అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని ఉద్దేశించి, అదేవిధంగా భీమా కోరేగాం యొక్క అక్కడ భీకరమైనటువంటి యుద్ధం పోరాటం జరుగుతుంది. తీసుకోవాలని మన బహుజనులకు జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించింది కూడా భీమా కోరేగాం దినోత్సవాన్ని కూడా రూపము అదొక ఆవిష్కరణ ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలని కరపత్రాల రూపంలో, వాల్ పోస్టర్ రూపంలో రిలీజ్ చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలిద్దరికి కూడా హృదయపూర్వక జై భీములు తెలుపుతూ మనమందరం కూడా ఇట్టి కార్యక్రమాన్ని విజయం చేయాలి. మనమందరం కూడా పట్టుకొని అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లయితే రాబోయే తరాలకు అసలు జ్ఞానం అంటే ఏంటిది వాస్తవం తెలిసి ప్రజలు చైతన్యమై మంచి బాగా చదువుకొని అనేక రంగాల్లో అభివృద్ధి చెంది బాబాసాహెబ్ ఏదైతే మనకు హక్కులను ఇచ్చిండో ఆ హక్కులు తెలుసుకోవాలంటే మహనీయుల యొక్క జీవిత చరిత్రని, వాళ్ళు చేసిన పోరాటాలను తెలుసుకుంటే తప్ప మనకు ఈ బట్ట పొట్ట రాలేదు. వాళ్ళు ఎంతో త్యాగాలు చేసింది కాబట్టి మనం కూడా వారి జీవితాలను, వారు చేసిన కృషిని ప్రతి సంవత్సరం గుర్తు చేస్తూ రాబోయే తరాలకు తెలియజేస్తూ మనం కూడా పాల్గొంచుకొని అందరం కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక జై భీమ్.